పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఆమేన్. నా ప్రియమైన యేసు రక్షక రావయ్యా, నా హృదయమనే తోటలోనికి రావయ్యా, దివ్య స్నేహాగ్నిగా హృదిలో వసించుమా, పరలోక వెలుగుతో మమ్మో ప్రతి మానవుని ఏలుమా. ప్రియమైన సహోదరి సహోదరులారా, భారతదేశం గర్వించవలసిన గొప్ప దినం ఇది. ఎందుకంటే కేరళలో పుట్టి పెరిగి ఆ రాష్ట్రమునకు మాత్రమే కాకుండా మన దేశమునకు మాత్రమే కాకుండా ఈ ప్రపంచానికి మత సాక్షిగా పునీతురాలుగా పునీత అల్ఫోన్సమ్మ పండుగను ఈరోజు మనం కొనియాడడం మనకు ధన్యత. ఆమె ప్రార్థన ద్వారా మన ప్రార్థనలన్నీ ఫలించునుగాక. Amen. Today as we celebrate the first woman saint, Saint Alfonsa from our country, we are so proud, we are so glad, we are blessed to have such a beautiful saint. Thank you, Jesus. 1910 to 1946, very short life. 1910 నుంచి 1946 వరకే కొద్దిపాటి జీవితం, కానీ గొప్ప జీవితముగా మార్చుకున్నది. ఆ పునీతురాలు పండుగ ద్వారా మనల్ని దీవించమని ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన ఉద్దేశంలో కూడా ప్రభును కర్పించుకుందాం. ఒక వ్యక్తి మంచి ఆరోగ్యం, బిడ్డలు బంగారు భవిష్యత్తు, మంచి జీవిత భాగస్వామి, వీసా వచ్చినట్లుగా మంచి క్యారియర్, కుటుంబ సభ్యులందరికీ దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే పవర్ మినిస్ట్రీలో ఈ దినం నుండి పాల్గొంటున్నటువంటి ఫాదర్స్, సిస్టర్స్, మ్యూజిషియన్, ఇన్మేట్, వాలంటీర్స్, కేంద్ర బృందం మరియు ఇతర పరిచర్యలో ఉన్న వారందరిపై దేవుడు తన ఆత్మాభిషేకంను కుమ్మరించి తన పరిచర్యలు ఇంకా గొప్పగా వారిని వాడుకోవటకు శక్తివంతమైన ఆయుధములుగా తయారు చేయనట్లుగా మంచి ఆరోగ్యం కొరకు బోధిస్తున్న గురువు, మంచి వాక్య జ్ఞానం, పరలోక శక్తి కొరకు ఈ దివ్య కారుణ్య ఈ కార్యక్రమము క్రమ పద్ధతిలో జరిగి విజయవంతంగా ముగించినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. దడల లక్ష్మీ చక్రం, అలాగే కాసాని కోటిరెడ్డి ఆత్మశాంతి కొరకు, అభిలాష్ మంచి ఉద్యోగం, అనిత మంచి ఆరోగ్యం, అమూల్య మంచి ఉద్యోగం, స్రవంతి సుఖప్రసవం, తల్లి బిడ్డ మంచి ఆరోగ్యం, బాసాని తెరజమ్మ అన్నమ్మ ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వారు అమూల్య. అలాగే సుందర్ రాజు రియల్ ఎస్టేట్ బిజినెస్లో అభివృద్ధి, వారి ప్రాపర్టీస్ త్వరగా అమ్ముడుపోనట్లుగా, ఆటంకంలో నుండి విడుదల, ప్రత్యేకంగా రుద్రారం ప్రాపర్టీ అమ్ముడుపోనట్లుగా, ఎయిలీన్ ఏంజలీనా మంచి చదువులు, ఏకాగ్రత కోసం ఇంప్రూవ్మెంట్ కొరకు, టి సుమన్ రాణి క్యారియర్లో ఉన్నత స్థాయికి చేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. పూదోట ప్రశాంత్ జ్యోతి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తలంచిన తలము నెరవేరినట్టుగా, చిన్నారి బిడ్డ ధృతి దైవ జ్ఞానం, దైవ ప్రేమ, శక్తి కలిగి జీవించినట్లుగా, కుటుంబంలోని పిల్లలు పెద్దలు మంచి ఆరోగ్యం, కుటుంబంలోని మరణించిన జయన్న, రాయన్న, మరయ్య, మేరీ ప్రకాష్, కుసుమ మరియు సునీత సుందరి ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఎం గౌతమ్ కారుణ్యన్ మంచి ఆరోగ్యం, త్వరగా కోలుకోవాలని ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఈ బిడ్డ చిన్నారి బిడ్డ మరి త్వరలోని కోలుకొని సాక్షించేటట్టు ప్రత్యేకంగా మనం ప్రార్థించుకుందాం. అనుమూల ఆరోగ్యరాజు జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు, గోవింద్, సంజు, అనిత నూతన గురుగు ఆశీర్వాదం కొరకు ఈ దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని కృతజ్ఞతతో ప్రభుని అర్పిస్తూ ఉన్నారు. అనుమూల ఆరోగ్యరాజు జన్మదినోత్సవం హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే ఈరోజు సాయం సమయం నుండి అతి ముఖ్యమైనటువంటి పవర్ మినిస్ట్రీ దేవుని వరములతో కూడినటువంటి గిఫ్ట్ కోసం దాహముతో ఆకలితో దైవజనులందరూ ప్రార్థించి పొందుకోవాలని ప్రత్యేకంగా ఫాదర్ మైకిల్ డీకున్నహారిని పాల్గొంటున్నటువంటి దైవజనులందరినీ ప్రభు దీవించమని కూడా మన ఉద్దేశంలో తర్పించుకుంటూ భక్తితో పునీత అల్ఫోన్సమ్మ వైపు చూస్తూ, ఆమె ద్వారా యేసయ్య వైపు చూస్తూ ఈరోజు ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు
ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవ, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోక జపము. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదర సహోదరి, ముందే చెప్పినట్టు జీవించినది 36 సంవత్సరాలు కావచ్చు, కొద్దిపాటి జీవితం. కానీ ఆమె జీవితంలో ఎప్పుడు మత్తయి 25వ అధ్యాయంలో మనం చదువుతున్నాం కదా, పెళ్లి కుమారుడు యేసు ప్రభు ఎప్పుడైనా వస్తాడు, ఆయన కోసం ఎప్పుడు మనము కాగడాలతో నూనెతో సిద్ధపడుతూ ఉండాలి అని పలికినట్టు తన జీవితమును పెళ్లి కుమారుడైన యేసు ప్రభుకు పెళ్లి కుమార్తెలాగా తన్ను తాను ఈ లోకపరంగా కాదు అలంకరించుకోవడం, కానీ ఆత్మీయంగా అందంగా తయారైనటువంటి ఒక గొప్ప కన్యాస్త్రీ. అటువంటి గొప్ప పుణ్యం చేసినటువంటి స్త్రీ పండుగను కొనియాడే భాగ్యం, ఆమె పునీతురాలుగా ప్రకటించబడినటువంటి ఆ సమయం నుండి ఈ సమయం వరకు అనేక మందికి మేలులు చేసినటువంటి వ్యక్తి. ఇక్కడ ఇంతకుముందు పనిచేసి పరలోకం చేరిన ఫాదర్ అక్కర గారు ఎప్పుడు చెప్తూ ఉండేవాడు, ఆయనకి హార్ట్లో ఒక ప్రాబ్లం ఉండేదంట, గుండెలో ఒక సమస్య. అటువంటి సమయంలో చిన్నప్పుడు ఆయన చనిపోతాడని అనుకున్నారు. కానీ పర్ణంగానం అనే ఆమె భూస్థాపనం చేయబడినటువంటి ఆ స్థలమునకు వెళ్ళి వాళ్ళు మొక్కబెట్టి పెట్టుకొని ప్రార్థన చేసేటప్పుడు మీరు చూశారు, 88 సంవత్సరాలు ఆయన ఆయుస్సును దేవుడు పొడిగించాడు. అలాగే మీ జీవితంలో ఏదైనా అనారోగ్యము కానీ, మీ జీవితంలో ఏదైనా బాధలు కానీ ఉంటే ఈరోజు ప్రార్థించండి. ఆమె ఆయుష్ కాలంను పొడిగించే గొప్ప పునీతురాలు. మన కోసం ప్రార్థించడానికి పెళ్లి కుమారుడు యేసు ప్రభు దగ్గర ఈరోజు పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి అలంకరించబడి పరలోకంలో పండుగ జరుపుతున్న గొప్ప పండుగ ఈరోజు. అందుకే ఆమె సిలువ ముందు నిలబడి ఎట్లయినా నా జీవితం దేవునికే అంకితం కావాలని, నా జీవితాన్ని సమర్పించుకుంటారని ఆమె సమర్పించుకున్న పాట మలయాళంలో చక్కగా ఉంటుంది. దాన్ని తెలుగులో ఈరోజు పాడటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సాలమోను జ్ఞాన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం, జ్ఞానముతో పోల్చినచో లోకములోని బంగారం అంతయు వట్టి ఇసుక వద్ద,
వెండి అంతా వట్టి మట్టి పెళ్ళ. మన జీవితంలో బంగారము వెండి అన్నీ కూడా ఆయనకి సాటిగా రాదు. నథింగ్ కెన్ ఈక్వల్ గోల్డ్ సిల్వర్. టుడే పీపుల్ ఆర్ ఫైటింగ్ ఫర్ ఇట్. వరకట్టడం కోసం చంపుకుంటున్నారు కూడా, కొందరు కోట్లాడుకుంటున్నారు, విడాకులు జరుగుతున్నాయి. కానీ దానికన్నా గొప్ప బంగారమైన యేసయ్యను పట్టుకున్నది పునీతురాలుగా మారిపోయింది. మనము కూడా ఆయన పాదం చేరి ఈ పాటను భక్తితో పాడుదామా? ప్రియమైన యేసు రక్షక, నా హృదయమనే తోటలోనికి రావయ్యా, స్నేహ అగ్నితో నా హృదిలో వసించుమయ్యా, పరలోక వెలుగుతో మమ్మ మా కుటుంబాన్ని, భారతదేశాన్ని, ప్రపంచాన్ని ఏలుమయ్యా అని పాడే పాట. ఆమెతో కలిసి ఆమె పాడినట్టు మనము కూడా భక్తితో పాడదాం. నా ప్రియమైన యేసు రక్షక రావయ్యా, నా హృదయమనే తోటలోనికి రావయ్యా, దివ్య స్నేహాగ్నిగా హృదిలో వసించుమా, పరలోక వెలుగుతో నన్ను ఏలుమా. నా ప్రియమైన యేసు రక్షక రావయ్యా, నా హృదయమనే తోటలోనికి రావయ్యా, దివ్య స్నేహాగ్నిగా హృదిలో వసించుమా, పరలోక వెలుగుతో నన్ను ఏలుమా. వెండి బంగారమన్నీయు ఆస్తి పాస్తులన్నీయు నీ ముందు సాటి రావే నాదా. వెండి బంగారమన్నీయు ఆస్తి పాస్తులన్నీయు నీ ముందు సాటి రావే నాదా. నీవే మాకు సంపద, విలువైన ఐశ్వర్యం, నీ ప్రేమకు సాటి ఎవరు లేరు నాదా. నీవే మాకు సంపద, విలువైన ఐశ్వర్యం, నీ ప్రేమకు సాటి ఎవరు లేరు నాదా. నా ప్రియమైన యేసు రక్షక రావయ్యా, నా హృదయమనే తోటలోనికి రావయ్యా, దివ్య స్నేహాగ్నిగా హృదిలో వసించుమా, పరలోక వెలుగుతో నన్ను ఏలుమా. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి ఈరోజు పెళ్లి చేసుకోకుండా వాళ్ళ జీవితంలో దేవునికి సేవకు అంకితమైన బిడ్డలు, మరి ముఖ్యంగా కన్యాస్త్రులు, గురువులు, వాళ్ళందరినీ ప్రభువునకు అర్పించండి. ఆమె అలా జీవించింది కావున. అలాగే ఈరోజు సాయం సమయం నుండి ఒక్క స్త్రీ చూడండి, ఈమె ఎన్ని పుణ్యం కట్టుకున్నదో. ఒక 150 మంది దాకా ఈరోజు సాయం సమయం నుండి వరముల కోసం ప్రార్థన చేయబోతున్నారు. ఒక్కొక్కరు నాతో పాటు నేను వారు అలా మారాలని, అలా మలచబడాలని ప్రభుని ప్రార్థన చేయండి. ఈ ఉడక మామూలుగా జరగకుండా అందరూ నిశ్శబ్దముగా ఇవన్నీ పొందుకునే దినములను ఈ సెంటర్ నెక్స్ట్ లెవెల్కి చేరే విధంగా దీవించమని ప్రభు దగ్గర ప్రార్థనతో ఆశతో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మనకు వచ్చే శ్రమలను ఎలా ఎదుర్కోవాలని గడిచిన ఆదివారం నేను పలికిన కొన్ని మాటలు వినే ఉంటారు. ఏ విధంగా ఒక స్త్రీ నా ఫాదర్స్కి అనారోగ్యం ఉన్నప్పుడే వెళ్ళి బ్లెస్సింగ్ తీసుకోండి అని వాళ్ళ మమ్మీ చెప్పినట్టు. అందువలన ఈరోజు నేను నా బిడ్డలతో బాగున్నాను వేరే దేశంలో అని ఆమె చెప్పిన సాక్ష్యాన్ని ఇలా కొంతమంది వినే ఉంటారు. ఎస్, యూ హర్డ్ లాస్ట్ సండే వాట్ ఐ వాజ్ షేరింగ్. వెన్ అ ప్రీస్ట్ ఈస్ సిక్, get his blessing, because that is the time he is more powerful, because he is helpless. He can only depend on God. And you know what happened to that particular family I shared, and I hope you listened to that talk last Sunday. If not, వినండి. అలాగే ఈమె జీవితంలో కూడా అనేక శ్రమలు, కష్టాలు. మనం ప్రతి దానికి కంప్లైంట్ చేస్తూ ఉంటాం. మన బాధలు, కష్టాలను మనం ఏం చేయాలని ఆమె నేర్పించింది. మన శ్రమలను యేసు శిలువ శ్రమలతో ఏకీభవించి తండ్రికి అర్పించాడు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. మనకు వచ్చుతున్న శ్రమలు, వ్యాధులు కావచ్చు, బాధలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఇతరులు మనను అయోమయమైన పరిస్థితిని ఇచ్చే, మనను నవ్వులకు పాలు చేసే స్థితి కావచ్చు, ఇవన్నిటినీ యేసు శ్రమలతో, శిలువ శ్రమలతో తండ్రికి అర్పిస్తే అవన్నీ దీవెనకరంగా మనకు, ప్రజలకు అది లాభకరంగా మారుతుంది. చర్చిలో అలాంటి వాళ్ళు కావాలి ఈరోజు. అందుకే ఇలాంటి వరములతో కూడిన రెట్రీట్ ద్వారా అలా ప్రజలను సిద్ధం చేసే భాగ్యం ఇక్కడ ఒక చిన్న అటెంప్ట్, ఒక చిన్న ప్రయత్నం జరుగుతుంది. ఆమె జీవితంలో జరిగినది ప్రతి సంవత్సరం రిఫ్లెక్ట్ చేస్తున్నాం. మళ్ళొకసారి ఈ సంవత్సరం కూడా మనం ధ్యానిస్తాం. ఆమె కడుపులో ఉన్నప్పుడే, అంటే ఆమె వాళ్ళ తల్లి కడుపులో ఉన్నప్పుడే, గర్భంలో ఉన్నప్పుడే ఆ తల్లి బయట ఒకరోజు పడుకొని ఉంటే ఒక పాము వచ్చి ఆమెను చుట్టుకున్నది. అంటే నా జీవితంలో అయితే వెనక్కి తిరిగి చూస్తే చాలాసార్లు సైతాన్ నన్ను చంపడానికి ట్రై చేశాడు. ఒక 10-15 సార్లు మీ జీవితంలో చాలా జరిగి ఉంటాయి. అవన్నిటిని గుర్తించి ఎందుకు నన్ను బ్రతికించావు ప్రేవాణి ఈరోజు అడగాలి మీరు. ఆమెను అప్పుడే చంపటానికి, వాళ్ళ తల్లితో పాటు ఆమెను చంపటానికి ఒక పాము అలా చుట్టుకున్నది. కానీ దేవుడు కాపాడాడే. పాములు రావచ్చు, నీళ్ళు రావచ్చు, నిప్పు రావచ్చు, మనల్ని కాలిపోకుండా, మనను మునిగిపోకుండా కాపాడే దేవుడు కాపాడాడు. ఎందుకంటే ఈమె కావాలి మనకని దేవునికి తెలుసు. మిమ్మల్ని కూడా అనేక విపత్తులు, ఇక్కట్లు, ఇబ్బందులు, రోగం నుండి దేవుడు కాపాడారు. దయచేసి రాసి పెట్టుకొని ఈరోజు దేవుని థ్యాంక్స్ చెప్పి ఇంకా ఎందుకు నన్ను బ్రతికించో, ఏం చేయాలని ప్రభుత్వ కోట్లాడని చెప్తాడు మీతో. అలాగే 3 నెలల్లోనే వాళ్ళ అమ్మ చనిపోయింది. ఎవ్వరికి జరగకూడదు. మనము అమ్మ నాన్న చాలా సంవత్సరాలు ఉంటేనే బట్ తట్టుకోలేకపోతున్నాం. చనిపోయినప్పుడు 3 నెలల్లోనే తల్లిని కోల్పోతుంది. 3 months time she loses her mother. She was about to be attacked along with her mother when she was carrying this particular saint in her womb. And మెత్తగా ఉంటుందని ఆమెను తీసుకొని వెళ్ళి ముళ్ళ కంపల్లో పడేసేవాళ్ళంట. చాలా ఇబ్బందులు పెట్టేవాళ్ళు. ఆ బాధలు, ఈ కష్టాలు వచ్చినప్పుడు ఆమె ఒకటి చెప్పిందంట, ఈ బాధలు, కష్టాలు ఇవన్నీ కూడా క్షణకాలమే కదా, కలకాలం ఉండదు కదా అని ముందుకు సాగేదంట. దీస్ ట్రబుల్స్ ఆర్ ఓన్లీ షార్ట్ టైమ్. నో,
లైక్ దాట్ షీ యూస్ టు సే, వీ అవుట్ ఆల్సో సే లైక్ దాట్. ఇది తాత్కాలికమైనది, దాటి వెళతాం అని పిల్లలకు తల్లిదండ్రులు చెప్పాలి, తల్లిదండ్రులకు పిల్లలు చెప్పాలి, మనం ఒక్కొక్కరికి చెప్పాలి, మా లాంటి బోధకులు మీకు చెప్పాలి. అలాగే మలేరియా, నిమోనియా, రక్తస్రావ వ్యాధి, నోవిషేట్లో ఉన్నప్పుడు రక్తస్రావ వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్ళవలసిన పరిస్థితి. సిస్టర్ కాక మునిపే చిన్న అమ్మాయిగా ఉన్నప్పుడు ఆ టైంలో ఒక డాక్టర్ ఆమె జీవితమును పాడు చేయడానికి వస్తే అక్కడి నుంచి కూడా దేవుడు తప్పించాడు. ఇన్ని బాధలు అనుభవించింది. మలేరియా, నిమోనియా అండ్ హెమరేజ్ అండ్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్, అబౌట్ టు బి అటాక్డ్ బై ఎ డాక్టర్. షీ వుడ్ హావ్ లాస్ట్ హర్ వర్జినిటీ. ఆల్ కైండ్స్ ఆఫ్ సిచ్యువేషన్స్. నోటి నుండి, ముక్కు నుండి రక్తం కారడం, దగ్గు, 105 డిగ్రీ ఫీవర్, జ్వరము, 105 ఫీవర్, ఆల్ కైండ్స్ ఆఫ్ సిక్నెస్, చూపును కోల్పోయే పరిస్థితి, ఒళ్ళు వాపు, వాంతులు, ఇవన్నిటి మధ్యలో 4 గోడల మధ్యలో మంచంలోనే ఉండి పునీతురాలుగా మారిపోయింది. మనం కూడా మనకు వచ్చిన చిన్న సమస్యలను తట్టుకోలేక ఏడ్చినప్పుడు మనం చెప్పాలి, పునీత అల్ఫోన్సమ్మ ఎట్లా తట్టుకున్నావు, మా కోసం ప్రార్థించమా అని చెప్పి ఈరోజు పాడదమ్మ. ప్రియమైన సహోదరి సహోదరులారా, కొలోసి 1:24 ప్రకారం, వాట్ ఈస్ మిస్సింగ్ ఆర్ ల్యాకింగ్ ఇన్ ద సఫరింగ్ ఆఫ్ మై లార్డ్ ఐ విల్ క్యారీ ఇన్ మై బాడీ. యేసు శ్రమలలో కొదువుగా ఉన్నదానని అల్ఫోన్సమ్మ ఆ రోజు భరించింది. ఈరోజు మనం భరిస్తే మనకి ఇంటికి విడుదల, ప్రపంచానికి ఆశీర్వాదం. అలాంటి గురువులు కన్యాసులు భరిస్తే ప్రజలకు దీవెన, సేవకుల కోసం, సేవకురాల కోసం అలా మారటానికి వడకాలు ప్రార్థన చేద్దాం, పాడుదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, నా ప్రియమైన యేసు రక్షక రావయ్యా, నా హృదయమనే తోటలోనికి రావయ్యా, దివ్య స్నేహాగ్నిగా హృదిలో వసించుమా, పరలోక వెలుగుతో నన్ను ఏలుమా. నా ప్రియమైన యేసు రక్షక రావయ్యా, నా హృదయమనే తోటలోనికి రావయ్యా, దివ్య స్నేహాగ్నిగా హృదిలో వసించుమా, పరలోక వెలుగుతో నన్ను ఏలుమా. యేసుక్రీస్తు శ్రమలలో పొదువగా ఉన్న దానిని నా శరీరములో భరించెదను నాదా. యేసుక్రీస్తు శ్రమలలో పొదువగా ఉన్న దానిని నా శరీరములో భరించెదను నాదా. నా శ్రమల బాధలను నీ శ్రమలలో ఏకీభవించి ప్రభువునకు అర్పించెదను నాదా. నా శ్రమల బాధలను నీ శరీరములో ఏకీభవించి ప్రభువునకు అర్పించెదను నాదా. నా ప్రియమైన యేసు రక్షక రావయ్యా, నా హృదయమనే తోటలోనికి రావయ్యా, దివ్య స్నేహాగ్నిగా హృదిలో వసించుమా, పరలోక వెలుగుతో నన్ను ఏలుమా. పునీత అల్ఫోన్సమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సంత అల్ఫోన్సా, ఎన్నో శ్రమలలో మీరు కూడా ఉన్నారు, తట్టుకోలేకపోతున్నారు. అవన్నిటినీ ఆమెతో పాటు, యేసయ్యతో పాటు తండ్రికి అర్పించి మనల్ని దేవుడు ఓదార్చమని ప్రభుని ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మనం వింటున్నాం, మనము మన పేరుకు తగిన విధంగా మనం జీవించాలని. క్రైస్తవులంటే క్రైస్తవులలాగా ఓర్చుకోవాలి, ప్రేమించాలి, సాక్షులుగా మారాలి. అందరికీ పేర్లు ఉన్నాయి. నా పేరుకు చాలా అర్థం చాలాసార్లు చెప్పాను, నేను రిపీట్ చేయను. మీ పేరు కూడా కొన్ని అర్థం ఉంది. అలాగే అల్ఫోన్సమ్మ అంటే పేరుకు అర్థం ఏంటిది అనగా ఉన్నతముగా ప్రకాశించు, సిద్ధముగా అని అర్థం అంట. రెండు అర్థములు ఉన్నాయి. అల్ఫోన్సమ్మ అనగా ఉన్నతముగా ప్రకాశించు, సిద్ధముగా అని అర్థం. అల్ఫోన్సా మీన్స్ it is in the meaning of it is the one who shines brightly from above, and also one who is already prepared or one who is ready. పేరుకు తగిన విధంగానే ఆమె జీవించింది, ప్రకాశించింది. పరలోక వెలుగుతో నన్ను ఏలుమా అని ప్రార్థించింది, ఇచ్చాడు వెలుగు అని ప్రకాశించింది. మనము కూడా మనం అనుకోవచ్చు, ఆమెలాగా నేను సిస్టర్ కాలేదు కదా, పెళ్ళి అయిపోయింది కదా అని. కొంతమందికి పెళ్ళి అయిన వాళ్ళు పునీతులు కారలేని కొంతమంది అనుకుంటున్నారు. ఎవరు చెప్పారు? చాలామంది క్యాథలిక్ సంఘంలో చాలామంది పెళ్లి చేసుకున్న వాళ్ళు పునీతులయ్యారు. ఎలా ఫాదర్ని అడిగే వాళ్ళకు ఒక చిన్న సలహా, అది చిన్న తెరసమ్మ మనకి చిన్న సలహా. చిన్న చిన్న పనులను ప్రేమతో చేసేవాళ్ళు. రెండవది, చిన్న విషయంలో కూడా నమ్మదగిన వ్యక్తులుగా జీవించేవారు. కుటుంబ జీవితంలో నమ్మదగిన వ్యక్తులుగా చిన్న చిన్న విషయం ఏదైనా జరిగితే ప్రేమతో అవన్నీ ఓర్చుకునే వ్యక్తులకు పేరు పునీతులు. మత్తయి సువార్త 25:21 యజమానుడు మంచిది, నీ ఉత్తముడవు, స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి కనుక అనేక విషయములను నీకు అప్పగింతును. ఎస్, ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్ ఇన్ స్మాల్ థింగ్స్, గాడ్ సేస్ యూ ఆర్ ట్రస్ట్వర్ది, సో ఐ విల్ హ్యాండ్ ఓవర్ గ్రేటర్ థింగ్స్ టు యూ. మాథ్యూ 25:21. అందుకే 1 కొరింథీ 13 మనం చదువుతున్నాం, ప్రేమ ఒక్కటే నిరంతరం. అన్ని వరములు ఫలములు గతించిపోతాయి, ప్రేమ ఒకటే నిరంతరం. ఈ ప్రేమ నమ్మదగిన వ్యక్తులుగా మనం కూడా జీవించుటకై ఈ పాట ద్వారా ప్రభుని ప్రార్థన చేద్దాం. నా ప్రియమైన యేసు రక్షక రావయ్యా, నా హృదయమనే తోటలోనికి రావయ్యా, దివ్య స్నేహాగ్నిగా హృదిలో వసించుమా, పరలోక వెలుగుతో మమ్ము ఏలుమా. నా ప్రియమైన యేసు రక్షక రావయ్యా,
నా హృదయమనే తోటలోనికి రావయ్యా, దివ్య స్నేహాగ్నిగా హృదిలో వసించుమా, పరలోక వెలుగుతో నన్ను ఏలుమా. చిన్న చిన్న పనులను ప్రేమతో చేసే పునీతులుగా మమ్ము మార్చునాదా. చిన్న చిన్న పనులను ప్రేమతో చేసి పునీతులుగా మమ్ము మార్చునాదా. నే చిన్న చిన్న విషయాలు నమ్మదగిన వ్యక్తిగా జీవింప వరమివ్వు నాథా. నే చిన్న చిన్న విషయాలు నమ్మదగిన వ్యక్తిగా జీవించ వరమివ్వు నాథా. నా ప్రియమైన యేసు రక్షక రావయ్యా, నా హృదయమనే తోటలోనికి రావయ్యా, నీ దివ్యాగ్నితో నన్ను నింపుమా, పరలోక వెలుగుతో నన్ను ఏలుమా. చిన్న విషయంలో కూడా మనమందరం అలా నమ్మదగిన వ్యక్తులుగా ఉండి ఎప్పుడు దేవుడు పిలిచిన మంచి లెక్కలతో ప్రభు ముందు నిలబడుటకై అల్ఫోన్సమ్మత్త ఒకరోజు నిలబడుటకై ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దేవుడు అన్ని పరిస్థితుల్లో కాపాడుకుంటూ వస్తున్నాడు. జరుగుతున్నటువంటి ఈ వడకములను దేవుడు దీవించాలని, ప్రజలందరూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి ప్రాంతములన్నిటినీ దేవుడు ఆశీర్వదించి వాళ్ళు కూడా బాగుండాలని, అందరితో పాటు అల్ఫోన్సమ్మ పండుగ ద్వారా సంరక్షణ కోసం అందరూ కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను.
హృదయములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. నీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును తెలుగు వడకములో పాల్గొనిన వారిని పవర్ మినిస్ట్రీలో పాల్గొంటున్న వారిని సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత అల్ఫోన్సమ్మ గారా సెంట్ అల్ఫోన్సా పునీత ఫౌస్టినమ్మ గారా సెంట్ ఫౌస్టినా. 4వ గుర్తులో గోధుమ గింజ లాంటి మన జీవిత బాధలు అనే మరలో వేసినప్పుడు దైవార్పిత అప్పము కావటానికి తగిన పిండి అవుతుంది. అలాగే గట్టి ఒత్తిడితో పిండినప్పుడు ద్రాక్షాల నుండి రసం వస్తుంది. మనము కూడా అంతే. దేవుడు ద్రాక్షల వంటి మన జీవితాలను వ్యాధులు కష్టాలని గానుగలో ఆడించి రసం తీసి శుద్ధి పరస్తాడని భక్తులకు ఆ అల్ఫోన్సమ్మ చెప్పేదంట. ప్రభుని ప్రార్థన చేసుకుందాం. గోధుమలు మరలో వేయబడి పిండి అవుతాయి. దానిని పిసికి కాల్చి అప్పముగా చేసి పూజలో దేవునికి అర్పిస్తారు. అలాగే మనము కూడా దైవార్పితం కావాలి అని అందరికీ చెప్పేదంట. ఆమె ఇలా జీవించింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను 12:24 గోధుమ గింజ మట్టిలో పడి అది నశించిననే తప్ప అది అలాగే ఉంటుంది. నశిస్తే విస్తారముగా ఫలించు. ప్రార్థనతో పాడుదాం. దేవ, మాకు తోచిన రీతిలో మేము కూడా ద్రాక్ష పండ్లులాగా, ద్రాక్ష రసములాగా, గోధుమ అప్పములాగా మారేటట్టు మా పరిస్థితి మారిపోవునుగాక. మేము మారి అందరికీ దీవెనకరంగా మారుదుముగా. ప్రార్థనతో పాడుదాం. నా ప్రియమైన యేసు రక్షక రావయ్యా, నా హృదయమనే తోటలోనికి రావయ్యా. దివ్యాగ్నిగా హృదిలో వసించుమా, పరలోక వెలుగుతో నన్ను ఏలుమా. నా ప్రియమైన యేసు రక్షక రావయ్యా, నా హృదయమనే తోటలోనికి రావయ్యా. దివ్య స్నేహాగ్నిగా హృదిలో వసించుమా, పరలోక వెలుగుతో నన్ను ఏలుమా. గోధుమన్ మరలో వేయగా పిండిగా మారినట్లు మమ్ము కూడా మలచుము నాదా. గోధుమన్ మరలో వేయగా పిండిగా మారినట్లు మమ్ము కూడా మలచుము నాదా. ద్రాక్షలను పిండగా రసముగా మారినట్లు మమ్ము కూడా మార్చుము నాదా. ద్రాక్షలను పిండగా
రసముగా మారినట్లు మమ్ము కూడా మార్చుము నాదా. ఆ ప్రియమైన యేసు రక్షక రావయ్యా, మా హృదయమనే తోటలోనికి రావయ్యా. దివ్య స్నేహాగ్నిగా హృదిలో వసించుమా, పరలోక వెలుగుతో మమ్ము ఏలుమా. భక్తితో మనము కూడా అప్పము ఏ విధంగా మారిందని మనం విన్నాం. గోధుమ నుండి ద్రాక్ష పండు పిండినప్పుడు అది రసముగా మారుతుంది. నా జీవితం నీ జీవితాల మారితే మనము కూడా ఒకరోజు పునీతులుగా ప్రకటింపబడతాం. ఆ ఆశ మనలో రావాలి. ప్రభుని ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినం ప్రత్యేకంగా నాతో పాటు అనేక సంవత్సరాలు ఇలాగే మన పిల్లలతో పాటు సేవలో ఉండి తర్వాత జీవితాంతం దేవునికి అంకితం కావాలని, అది కూడా బయట ఉన్నటువంటి సిస్టర్స్ కాన్వెంట్లో కాదు, లోపలే ఉండి ప్రార్థించే మఠవాస జీవితం జీవిస్తున్నటువంటి ఆ జీవితంలో ప్రవేశించినటువంటి అమ్మాయి, ఆమె సిస్టర్గా మారింది ఇప్పుడు మన టీంలో నుండి. ఆమె ఒరిజినల్ పేరు సిస్టర్ అర్పణ. ఆమె ఇక్కడ ముత్తంగిలో, తర్వాత కర్ణాపురంలో అన్ని చోట్ల నాతో పాటు సేవలో ఉన్నది. సడన్గా ఒకరోజు నేను వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళినప్పుడు ఆమె చెప్పింది, నేను అక్కడ జాయిన్ అవుతానని. నేను షాక్ అయిపోయాను. ఇప్పుడు ఆమె అక్కడ దేవుని సేవలో ఉన్నది. కోటగిరిలో ఊటీ దగ్గర ఆమె కోసం ప్రత్యేకం ప్రార్థిస్తాం. ఇప్పుడు ఆమె పేరు సిస్టర్ అగ్నెల్లా. అందువలన అర్పణ అని అర్పించుకున్నటువంటి ఆ వ్యక్తి జీవితాన్ని అగ్నెల్లగా మార్చి దేవుడు ఆమెను దీవించమని ఆమె మన కోసం ఇప్పుడు ప్రార్థన చేస్తుంది. ఎప్పుడు వెళ్ళినా మీకోసం, మన అక్క వాళ్ళందరి కోసం, ఇక్కడ ఉన్న వాళ్ళందరి కోసం ప్రార్థిస్తున్నాను ఫాదర్ని కన్నీటితో నా ముందు చెప్తుంది. ఒకసారి కన్నీళ్ళు కాచినప్పుడు అడిగాను, సంతోషంగా లేదమ్మా అని అడిగితే ఆమె చెప్పలేదు. తర్వాత చాలాసేపు ఒత్తిడితో అడిగితే ఆమె చెప్పింది, ఒక్కప్పుడు మీరు ఇచ్చిన ట్రైనింగ్ ప్రోగ్రాం ఇప్పుడు నేను ఇక్కడ లోపల ఉండగలుగుతున్నాను. బయట సేవ చేసుకుంటూ సిస్టర్స్ ఫాదర్స్ ఉండడం ఈజీ, కానీ లోపలే ఉండి దేవుని సేవ చేసే అమ్మాయి సిస్టర్ అగ్నెల్లా అర్పణ. హ్యాపీ బర్త్డే టు యూ. ఐ డోంట్ నో వెదర్ యూ ఆర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్, బట్ గాడ్ బ్లెస్ యూ. నీకు హ్యాపీ బర్త్డే టు యూ. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. కొన్నిసార్లు మనం బాధల్లో ఉన్నప్పుడు కొంతమంది పునీతురాలు మనకు ఆదర్శ జీవి. ఎలియాస్ కురియాకోస్ అనే పుణ్య పురుషుడు ఆమెకి కళలో కనిపించి, అమ్మా ఇప్పుడు ఉన్న రోగం నయమవుతుందమ్మా, కానీ నీ వేరే బాధలు దేవుని కొరకు అనుభవించవలసిందే అమ్మ ఉన్నది అని చెప్పారట.
ఇలా కొంతమంది పుణ్య పురుషులు ధ్యానించినప్పుడు మనకు ధైర్యం కలుగుతుంది. ఈరోజు మనం అనేక మంది పలు రకమైనటువంటి సమస్యల్లో ఉన్నాం. ఈరోజు ఆమె ప్రార్థన ప్రేరేపణ మనకు సహాయం చేయునుగాక. ప్రభుని ప్రార్థించుకుందాం. ఆ రోజు భూస్థాపన సాంగ్యములు మీరు సినిమాలో చూసి ఉంటే అల్ఫోన్సమ్మ సినిమాలో కొంతమంది ఉన్నారు, కానీ ఆమె పునీతురాలుగా మారినప్పుడు చాలామంది వచ్చారు. ఇప్పుడు తండోపదండముగా ప్రజలు పోతున్నారు. మన జీవితం కూడా అంతే. ఇప్పుడు మనకు తెలియదు మనం జీవించే జీవితం, తర్వాత చాలామంది మన ద్వారా దీవెనలు పొందుతారు. ఆ స్థాయికి ఎదగటానికి గిఫ్ట్ మినిస్ట్రీ, పవర్ మినిస్ట్రీ జరుగుతుంది. మా కోసం ప్రార్థించండి. మీకు కూడా అలాంటి వడకాలు కావాలని కోరుకుంటున్నారు. భవిష్యత్తులో గ్రోత్ రెట్రీట్ లాగా పెడతాం. ప్రార్థనతో పాడుదాం. చివరి గుర్తు యాకోబు 5:16, పుణ్య పురుషుల ప్రార్థన శక్తివంతమైనది. ఆమె పుణ్యం చేసుకున్నది మనకు ప్రార్థన చేస్తుంది, మహాశక్తివంతమైనది. రైచియస్ పర్సన్స్ ప్రేయర్ ఈస్ వెరీ వెరీ పవర్ఫుల్. ఇట్ బికమ్స్ ఇంటర్సెసరీ ప్రేయర్, మధ్యస్థ ప్రార్థన. మీకు ఏమేమి కావాలో ఇప్పుడే అడగండి. పాడుతో ముగించే లోపల ఈ మధ్యస్థ ప్రార్థన ద్వారా భారతదేశంలో ప్రథమ పునీతురాలైనటువంటి ధన్యురాలైన పునీత అల్ఫోన్సమ్మ పండుగ ద్వారా మీ అందరికీ దీవెనలు కలుగునుగాక. హ్యాపీ ఫీస్ట్ టు ఆల్ ద పీపుల్ ఫ్రమ్ కేరళ. అసలు మన మ్యూజిషియన్ లాంటి వాళ్ళు కొంతమంది కేరళ నుండి ఇక్కడ సేవ చేస్తున్నారు. ఆ పునీతురాలు ఆ రాష్ట్రం నుండే. పాడుదాం, స్తుతిద్దాం, అందరికీ శుభాకాంక్షలు తెలియచేద్దాం. మనకు కూడా ఒకరోజు శుభకార్యములు జరుగునుగా. నా ప్రియమైన యేసు రక్షక రావయ్యా, నా హృదయమనే తోటలోనికి రావయ్యా. దివ్య స్నేహాగ్నిగా హృదిలో వసించుమా, పరలోక వెలుగుతో నన్ను ఏలుమా. నా ప్రియమైన యేసు రక్షక రావయ్యా, నా హృదయమనే తోటలోనికి రావయ్యా. దివ్య స్నేహాగ్నిగా హృదిలో వసించుమా, పరలోక వెలుగుతో నన్ను ఏలుమా. భారతదేశములోనే ప్రథమ పునీతురాలైన ధన్యురాలైన పునీత అల్ఫోన్సమ్మ. భారతదేశములోనే ప్రథమ పునీతురాలైన ధన్యురాలైన పునీత అల్ఫోన్సమ్మ. నీ మధ్యస్థ ప్రార్థనతో ప్రియుడైన యేసయ్యతో మా కోసం ప్రార్థించల్ఫోన్సమ్మ. నీ మధ్యస్థ ప్రార్థనతో ప్రియుడైన యేసుతో మా కోసం ప్రార్థించల్ఫోన్సమ్మ. మా ప్రియమైన యేసు రక్షక రావయ్యా, మా హృదయమనే తోటలోనికి రావయ్యా. దివ్య స్నేహాగ్నిగా హృదిలో వసించుమా, పరలోక వెలుగుతో మమ్ము ఏలుమా. పునీత అల్ఫోన్సమ్మ మా కోసం ప్రార్థించమ్మా. భక్తితో ప్రార్థనలన్నింటినీ అల్ఫోన్సమ్మ మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రభుని కర్పిస్తూ ప్రభుని ప్రార్థిస్తాం. అల్ఫోన్సమ్మ పేరు కలిగిన ప్రతి ఒక్కరిని ప్రభు ఆశీర్వదించునుగాక. ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను బాధలను భరించలేకపోతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా
మా మీదను దేవానికి అంకితమైన అనేక మంది బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కేరళ రాష్ట్రంలో ఈ పుణ్యక్షేత్రమునకు వెళ్ళి ప్రార్థిస్తున్న అనేక మంది బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను శ్రమల బాధలను తట్టుకోలేక ఏడుస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను చిన్న విషయంలో కూడా నమ్మదగిన వ్యక్తులుగా జీవించాలని ఆశపడుతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ప్రార్థనలు అర్పిస్తూ స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగొడకంలో పాల్గొని విన్నపాలు రాసిచ్చిన బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు సాయం సమయం నుండి ప్రారంభిస్తున్న పవర్ మినిస్ట్రీకి వస్తున్న ప్రతి ఒక్క బిడ్డ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పవర్ మినిస్ట్రీ నడిపిస్తున్న ఫాదర్ గారి మీదను అరేంజ్ చేస్తున్న ప్రతి బిడ్డ మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. రీటా, రోస్మేరీ, అనస్తాసియా, పౌలీనా, దేవుడు మీ అందరినీ పేరు పెట్టి పిలిచి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. గొంతులో సమస్య వచ్చి అది ఎక్కడి దాకా ముగించబోతుందని భయపడుతున్న ఒక వ్యక్తిని ఆ బయాప్సీ అవన్నీ చూసి భయపడవద్దు, దేవుడు నిన్ను తాకి స్వస్థపరుస్తాడు. మరొకసారి లంగ్ ప్రాబ్లంతో బాధపడుతున్న ఒక వ్యక్తికి లంగ్లో వాటర్ కలెక్ట్ అయిపోయిందని ఏడుస్తున్నా ఒక్కసారి దాన్ని తీస్తారు, దానితో టాబ్లెట్ ఇస్తారు, దానితో నీ సమస్య అయిపోతుంది. ప్రభుని ప్రార్థనతో అల్ఫోన్సమ్మ పండుగ సందర్భంగా అందరి మీద పరలోకం నుండి ఆశీర్వాద వర్షములు కురిపిస్తున్న దాన్ని చూసుకుంటూ దాన్ని పొందుకోవటానికి ఈ ఆశీర్వాదం కోసం ప్రార్థించండి. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. భారతదేశానికి మొట్టమొదటి స్త్రీల మధ్యలో పునీతురాలుగా మారిన అల్ఫోన్సమ్మ పండుగ ద్వారా పితా, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుడు పురుషులలో స్త్రీలలో మనల్ని ఆశీర్వదించబిడ్డలుగా మార్చి దీవించునుగాక. As we celebrated the first woman saint of India, Saint Alphonsa, may the blessing of the Almighty God, the Father and the Son and the Holy Spirit come upon you, upon all those who are attending the power ministry. In Jesus' name we pray. Amen. Na priyamaina Yesu rakshakaravaya, na hrudayamane totaloనికి రావయ్యా, దివ్య స్నేహాగ్నిగా హృదిలో వసించుమా, పరలోక వెలుగుతో మమ్ము ఏలాలని ప్రార్థించమ్మా అల్ఫోన్సమ్మా. హ్యాపీ ఫీస్ట్ ఆల్ ఆఫ్ యూ. శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యూ.